మనం చచ్చిపోము. ఆయనకి ఇష్టమైతే ఆయన పిలిస్తే మనం వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏమనుకున్నారు? అతని ప్రాణాన్ని నొప్పిద్దాం. అసలు ఐగుప్తీయుల సంఖ్యల, ఇనుప సంఖ్యల కంటే అయిన వారి యొక్క మాటలే, బంధువుల యొక్క మాటలే, రక్త సంబంధికుల యొక్క మాటలే తన ప్రాణాన్ని తల్లడిల్లేలా చేశాయి, నొప్పించాయి, బాధపరిచాయి, ఇబ్బందికి గురి చేశాయి. హల్లెలూయా. అయిన వారి మాటలు ఎలా ఉంటాయి తెలుసా? మాటలతోనే చచ్చిపోయేటట్టు చేస్తారు. అలా మాట్లాడతారు. అవునంటారా కాదంటారా? అమ్మా, కొందరి నాలుకలకు అద్దుండదు, అద్దుండదు, మాటలతోనే చంపేస్తారు. కత్తులు కటార్లు ఏమీ అవసరం లేదు. కత్తులు కటార్లు ఏమీ కూడా అవసరం లేదు. మాటలతోనే. కొంతమంది అమలకల నోటికి దండం పెట్టాలి. అసలు ఆ నోరు ఏంటో పెండగడ్డ కన్నా దరిద్రంగా ఉంటుంది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులని. హల్లెలూయా. చాలా మంది అంటారు ఆ మాటలు భరించటం కంటే కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు అని బైబిల్లో సామెతల్లో ఉంది. ఎలాంటి మాటలు మాట్లాడతారట? కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడేవారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హేళన చేస్తున్నారు, చంపుదాం అనుకుంటున్నారు, కానీ చంపగలిగారా? చంపలేదండి, చంపలేకపోయారండి. దేవుడు ఆదుకున్నాడండి, దేవుడు అడ్డుపడ్డాడండి. హల్లెలూయా. ఈరోజు ఎవరు నీ ప్రాణాన్ని నొప్పించినా, బాధపరిచినాను బాధపడకు. యోసేపుతో ఉన్న దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. నమ్మితే బిగ్గరగా చప్పట్లు కొడుతూ యోసేపుతో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. ఆమేన్. నొప్పించని భరిద్దాం. తాత్కాలిక ఆనందం వాళ్ళు పడనివి. ఒక రోజు అంటూ యోసేపుకున్నట్లుగా ఒక రోజు మనకు ఉంది. ఆ రోజు కొరకు నిరీక్షించాలి మనం. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలట? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇనుప సంఖ్యల్లో అతన్ని బాధపరిచాయి, సొంత వారి మాటలు అతన్ని గాయపరిచాయి. బాల్య వయస్సు నుండే సుఖమెరగని ఒక వ్యక్తి యోసేపు. బాల్య వయస్సు నుండే దైవిక ఆలోచనలు, దేవుని కొరకే బతకాలనే ఒక తీరు అతన్ని ఒకరోజు ఐగుప్తు దేశానికి రారాజుగా నిలబడేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అతని సెలవు లేక ఐగుప్తులో ఏ పని కూడా జరగలేదు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు అలాంటి ఏమైంది నాయన? ఆడ కూర్చొని గెలుపుతున్నావా? హల్లెలూయా. ఎక్కడున్నాం మనం?